ఈ బోర్డులో ఎవరన్నా పేషెంట్లు వస్తారు, పేషెంట్లు కాదు పోలీసులు వస్తారు. పోలీసులకు ట్రీట్మెంట్ చేయండి బాబాయ్, డబ్బులు ఇరు పోలీసులు. కస్టమర్లు వచ్చే టైం అయింది, ఏదో వేళకు వండి పెడతామనే జ్ఞానం లేదు. సజ్జలతో సంకటి. ఓకే. అసలు సజ్జలు చాలా ప్రశస్తమైనటువంటి ఆహార పదార్థాల్లో ఒకటి. ఎందుకంటే షుగర్ బాగా కంట్రోల్ చేయాలంటే ఫాస్ట్ గా పత్తి చేసేది సజ్జలు. దాన్ని దేంతో చేస్తాము? పాలిష్ బ్రౌన్ రైస్ అంటారు చూడు, పాలిష్ కాంది, తెల్లటిది కాంది, దంపుడు బియ్యం అంటారే, ఆ దంపుడు బియ్యం సజ్జలతో కలిసి తయారు చేసేదే సజ్జ సంకటి. బాబాయ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయ బాబాయ్. మన ట్యాగ్ ఇది మళ్ళీ ఉండాలి బాబాయ్, మన గుర్తింపు కార్డు ఇది. సరే అలా కానీ అక్కడ బియ్యం నానబెట్టిన ఉన్నది తీసుకో. వీటిని ఏమంటారు? బ్రౌన్ రైస్ అంటారు, కొంతమంది దంపుడు బియ్యం అని కూడా అంటారు. అంటే ఏమిటి? పైన పాలిష్ చేయని బియ్యం అన్నమాట. ఇవి దాదాపు 3-3.5 గంటల సేపు నానబెట్టిన బియ్యం. అలాగే సజ్జ పిండి ఏదైతే ఉందో అది కూడా పైన ఉన్న పొట్టు అంతా పాలిష్ చేసిన తర్వాతనే దాన్ని పిండిగా మనం తయారు చేసుకోవాలి. అది అంత తొందరగా జీర్ణం కాదు. అంచేత ముందు ఏం చేస్తామంటే గిన్నె తీసుకో, దీని మీద పెట్టుకో. ఒక కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్లు పడతాయి. దాంట్లో నీళ్లు పోయి ముందు ఇవి పాలిష్డ్ బియ్యం కాదు కనుక ఉడకడానికి కొంచెం సమయం ఎక్కువే పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ బియ్యం కూడా దాంట్లో వేసాయి. నిజానికి మనం తినే బియ్యంలో ఈ పైన పొట్టు ఏదైతే ఉందో దాంట్లోనే శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే, తీసే పక్కన పెట్టే. ఇది 3 వంతులు పైగా ఉడికిన తర్వాత అప్పుడు మనం సజ్జపిండి దీంట్లో వేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకో. వేసే మూత వేసి పెట్టే. సజ్జపిండి ఎలా తయారు చేసావు నీకు తెలుసా? ఏముంది చెప్పావుగా ఇందాకే. అలాగా? అదే అలాగాని నీకు తెలియాలి కదా మరి. ఏం చేయాలి? ఆ రోజు తీసుకురా ఇక్కడికి చెప్తాను. ఏమో ఇప్పుడు నాతో కొట్టిస్తా ఏంటి? కొట్టించాలి. ఏదైనా వస్తువు వండి పెట్టేటప్పుడు నాయన అంత కష్టపడితేనే కదా వాళ్ళకి నచ్చింది. డాక్టర్ అసలు బరువులు మోస్తున్నాడు బాబాయ్. కింద ఉన్న చేటలో ఉన్నాయి సజ్జలు, తీసుకో. కొద్దిగా నానబెట్టి తర్వాత ఆరబెట్టిన సజ్జలు వేసే మొత్తం దాంట్లో దంచు చెప్తాను. దంచు మళ్ళీ ఇంకో వేదు దాన్ని. నాయనా అది ఏం పచ్చడి కాదు, అక్కడ రోకలు తీసుకో. ఓహో, రోకలతో అయితే కరెక్ట్ గా అది మరి. ఇప్పుడు దంచు. అమ్మా వెరీ గుడ్ అబ్బాయి. అయ్యా ఇప్పుడు ఆ రోల్ తీసే చెప్తాను ముందు. ఓకే, దీని ఆ చేటలో పోసుకో. శరగర్మ అనే మాట ఎప్పుడైనా విన్నావా? పొట్టు చూడు బయటకు వచ్చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రొసీజర్ ఇది కరెక్టే. మన హోటల్ అంతా పాడు చేయకుండా నేను చెప్పి నవనీతంగా తీసుకెళ్తే ఆవిడకి ఆ చెరిగి పెడుతుంది. జాగ్రత్తగా తీసుకోవచ్చు. అర్థమైందా? అలా తయారు చేసిండే ఆ పిండి పక్కన పెట్టి. బియ్యం ఉడికేమో చూడు. ఉడికాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 1-2 పొంగులు వచ్చిన తర్వాత ఆ సజ్జ పిండి ఏదైతే ఉందో దాన్ని అలా మొత్తం చల్లాలి. చాలు మూసే. అంటే ఏంటి? ఇప్పుడు ఉడుకుతున్న ఆ రా బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిలో చేసే వేడితోటి ఆ మెతుకులతో పాటు ఆ పిండి కూడా ఉడుకుతుంది. ఓహో, ఇది ఉడికేదానికి టైం పడుతుంది. నేను రౌండ్స్కి వెళ్ళి వస్తా. రౌండ్స్ అంటే నీకు తెలియదు కదా. పేషెంట్ ని పరీక్షించి వస్తా. చాలా తొందరగా అడుగు మాడిపోతే మళ్ళీ బియ్యం బాగుండదు. హలో డాక్టర్. హౌ ఆర్ యు పేషెంట్? హౌ ఇస్ యువర్ హెల్త్? నువ్వే పేషెంట్ లా వస్తావు అనుకున్నా. పర్లేదు, ఆరోగ్యంగానే వచ్చాయి. ఇది మన జాగ్రత్త దాచిపెట్టి ఫ్రిడ్జ్ లో మన పేషెంట్ లిస్ట్. ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాలంటే కలకాలం రోగులు చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లోనే ఉండాలి కదా, పెడితే. అబ్బో, పేషెంట్ లిస్ట్ చాలానే ఉంది. మరి పెద్ద లిస్ట్ మంది. శంకర్ సూరమ్మ 101 బేబీ ఆన్ బెడ్.
మంచి అచ్చారా 109 టుడే ఆర్ టుమారో. ఓహో ఆ స్థితికి తీసుకెళ్ళావా? మెరక వీధిలో 3 కోళ్ళు, రాజుల చీటమెంటో నెల తప్పిన బదే, సావిడి వీధిలో ఒట్టిపోయిన బట్టావు, దుబాయ్ సచివతి ఇంట్లో 7 గొర్రెలు, కందుల మంగతారింట్లో 3 మేకలు. అసలు మనుషులు డాక్టర్ వాళ్ళైతే పశువులకి పక్షులకి? నా దృష్టిలో మనుషులు జంతువులు అన్ని సమానమే బాబాయ్. ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకో రకంగా చూడను, అందరూ సమానంగా చూస్తాను. ఉంచు ఆ లిస్టర్ జేబులు పెట్టుకో, ఇక్కడ పెట్టుకో అక్కడ సరే. నెక్స్ట్ ఏంటి చెప్పు, ఏంటి వంట? ఏం చేయాలి? ఒకసారి మొత్తం వేసి చూడు, ఉడికిందేమో చూడు. స్టవ్ ఆపేసి చెప్తాను. ఆపేసావా? ఆ గిన్నెలో ఏం చేస్తావు అంటే పప్పు గుత్తిని ఇలా తిరగేసి మొత్తం అంతా నలపాలి. అంటే ఏంటి? బియ్యం సజ్జపిండి 2 కలిసిపోవాలి. ఆ విస్తరాకేసున్న ప్లేట్ ఇక్కడ పెట్టుకో చెప్తా ముందు. అలాగే నేతి గిన్నె కూడా తీసుకో, పక్కన పెట్టుకో. ఆ నెయ్యి చేతికి రాసుకో ముందు. తీ ముద్ద ఒకటి చేయి కాలుతుంది, చేస్తా, చాలా వేడిగా ఉంది అది. అవునవును. అది నొక్కక్కర్లే, రౌండ్ గా చేసి పెట్టి అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేశారు అబ్బాయి. అమ్మయ్యా. ఇప్పుడు ఆ గిన్నె ఈ ప్లేట్ కూడా పక్కన తీసేయి, ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకో. ఉండని బాబాయ్.